పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది చేపల రొయ్యల చెరువులు. ఇదే ఇక్కడ ప్రధాన ఆదాయ వనరు. మరోవైపు ఆధ్యాత్మికంగా కూడా భీమవరం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మావులమ్మ అమ్మవారు, పంచరామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. బెజవాడ కనకదుర్గ, శ్రీశైలం భ్రమరాంబిక తర్వాత అంతటి మహిమగల తల్లిగా, భక్తుల పాలిట కల్పవల్లిగా భీమవరం మావులమ్మ కొలువబడుతోంది. 9 దశాబ్దాల క్రితం భీమవరంలో వెలిసిన అమ్మవారు శక్తి స్వరూపిణిగా పిలువబడుతుంది. అమ్మవారి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అమ్మవారి ఆలయ స్థల పురాణానికి దాదాపు 8 శతాబ్దాల చరిత్ర ఉంది. తూర్పు చాళుక్యుల కాలంలోనే అమ్మవారికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నది మరో కథనం. ఆ కాలం నుంచి గ్రామదేవతగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. అంతేకాని ప్రత్యేకంగా స్థల పురాణం లేదని ఆలయ అర్చకులు చెబుతున్నారు. శ్రీ మావులమ్మ అమ్మవారి గురించి మరిన్ని విశేషాలు మనతో పాటుగా పంచుకోవడానికి ఆలయ ప్రధాన అర్చకులు వంశపారపర్యంగా చాలా మంచి ప్రత్యేక స్థానాన్ని పొందినటువంటి శ్రీ మల్లికార్జున శర్మ గారు మనతో పాటుగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీరు వంశపారపర్యంగా ఈ గుళ్ళో అర్చకులుగా పనిచేస్తున్నారని తెలిసిందండి. సో ఈ గుడికి సంబంధించిన విషయాలు అనేవి పంచుకుంటారా మాతో పాటు? మొదటగా బ్రహ్మశ్రీ మద్రా రామశర్మ గారైన మా తండ్రి గారు ఈ ఆలయంలోకి ప్రవేశం జరిగింది. ఆయన సుమారు 55 సంవత్సరాలు అమ్మవారి సేవలో ఉండి తదనంతరం ప్రధాన అర్చకుడిగా నేను కొనసాగుతున్నాను. పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా మామిడి చెట్లు, రావి చెట్లు, వేప చెట్లు, మర్రి చెట్లతో నిండి ఉండేది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో వెలిసారు కాబట్టి మామిళ్ళమ్మగా అనే నామకరణం చేసి అమ్మవారిని చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా మావులమ్మగా అమ్మవారిని పిలవటం జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జనవరి నెలలో జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జాతర మహోత్సవాలు 2 సార్లు చేస్తూ ఉంటారు. మొదటి జనవరి నెలలో ఒకసారి, అలాగే ప్రతి గ్రామ దేవతకు జ్యేష్ఠ మాసంలో చేస్తూ ఉంటాం. ఆ ఉత్సవాల్లో భాగంగా జ్యేష్ఠ మాసంలో ఇంకోసారి జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి నూరిల్లు కూరగాయల పండుగ వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే సుమారు అమ్మవారు 100 సంవత్సరాల క్రితమే ఈ ఆలయంలో వెలిసి ఉన్నారు. 60 సంవత్సరాల నుంచి అమ్మవారి ఈ ఆలయం చుట్టుపక్కలంతా కూడా పూర్వం ఆదివారం బజార్ ఉండేవారు ఈ ప్రాంతానంతా కూడాను. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా కూరగాయలు వర్త సంఘాలతోటి వాళ్ళతో నిండి ఉండేది ఈ ప్రాంతం అంతా కూడాను. వాళ్ళందరూ కూడా మనం అమ్మవారి మీద ఆధారపడి ఉన్నాం. అమ్మవారి వల్ల మన జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి మనం ఏదో రకంగా అమ్మవారి రుణం తీర్చుకోవాలని చెప్పని ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో అమ్మవారి యొక్క ఉత్సవాలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో ఒకసారి, జ్యేష్ఠ మాసంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ జనవరి నెలలో జరిగే ఉత్సవాలకి నూరేళ్ళు కూరగాయల మండల సంఘం అలాగే దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా జనవరి 13వ తారీఖుని మొదలై ఫిబ్రవరి నెల వచ్చే 2వ శుక్రవారం రోజున ఏ రోజు వస్తుందో ఆ రోజుతోటి ఉత్సవాలు ముగింపు దశకు వస్తాయి. కాబట్టి 4 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. జాతర మహోత్సవాల అనంతరం చాలా భారీ ఎత్తులో అన్నదాన సమారాధన కూడా జరుగుతుందని విన్నాము. సుమారు ఈ 4 రోజులు కూడా రోజుకి 10 నుంచి 15 వేల మంది పైన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. మిగతా రోజు సుమారు 5,000 పైన దర్శించుకుంటూ ఉంటారు. ఈ అన్నదానం ఫిబ్రవరి నెల వచ్చే 2వ శుక్రవారం అన్నదానం అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఈ చెప్పుకోదగ్గ విశేషాలు ఏంటంటే ఈ జనవరి మాసంలో జరిగే జాతర మహోత్సవాలు చివరి 10 రోజులు కూడా అమ్మవారికి అష్టలక్ష్మి అలంకరణ చేస్తాం. అష్టలక్ష్మి అలంకరణలో భాగంగా ఆఖరి శుక్రవారం రోజున అన్నపూర్ణ దేవితో అమ్మవారిని అలంకరణ చేస్తాం. ఆ రోజున అన్నదానం చేయడం జరుగుతుంది. సుమారు 1,00,000 మంది పైన వచ్చి ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తారు. అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ప్రజలందరూ కూడా భారీగా తరలి వస్తారు. ఆ రోజుని ఆ శుక్రవారం నాడు అంటే అమ్మవారి అన్నప్రసాదం సేకరించాలనే ఉద్దేశంతో ఈ భీమవరంలో నివసించే ప్రజలే కాకుండా చుట్టూ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అన్నప్రసాదానికి ఆ రోజున వస్తారు. సుమారు 1,00,000 మంది వరకు వస్తారన్న. అంటే రెండోసారి జాతర మహోత్సవాలు జరుగుతాయని చెప్పారు కాబట్టి అది జ్యేష్ఠ మాసంలో జరుగుతుందమ్మా. జ్యేష్ఠ మాసంలో జాతర మహోత్సవం ఈ జనవరికి ఒకసారి జరుగుతుంది. ఆ జ్యేష్ఠ మాసంలో జరిగే ఉత్సవాలు ఏంటంటే అమ్మవారిని గర్గ రూపం, అంటే అమ్మవారి అన్ని రూపాలు ఆవిడే, త్రిశూలధారిని, ఖడ్గధారిని, అలాగే డమరకం సర్పధారిని, గరగధారిని అమ్మవారి స్వరూపం. ఈ 4 కూడా అమ్మవారి స్వరూపాలే కాబట్టి 4 కూడా అస్త్రాలుగా అమ్మవారు ధరించి ఉన్నారు. కుడి పక్కన అమ్మవారికి త్రిశూలం ఉంది, ఎడం పక్కన డమరకం సర్పం, చివరి ఇంకో చేతిలో అమ్మవారికి ఖడ్గం ఉంది, ఈ పక్క గరగ ఉంటుంది అమ్మవారికి. ఈ 4 ఆయుధాలు అమ్మవారివి. ఈ 4లో ఒక స్వరూపమైన గరగని తీసుకుని ఇక్కడ అమ్మవారిని
ఈ జ్యేష్ఠ మాసంలో జరిగే ఉత్సవాల్లో మాత్రం నెల రోజులు కూడా ఈ భీమవరం ప్రాంతం అంతా కూడా అమ్మవారు సంచరిస్తారు ఇది ధరించి. ఈ అమ్మవారి జాతరకు సంబంధించిన విశేషాలు ఇంకా ఏమేమి చెప్తారు? అలాగే అమ్మ ఇక్కడ ప్రతిరోజు కూడా జరిగే కార్యక్రమాల్లో ఉదయం 5 గంటలకి అమ్మవారి యొక్క ఆలయం తెరవబడుతుంది. 5 గంటలకు ఆలయం తెరిచాక ఆలయంతో కూడా శుద్ధి చేసుకుని అమ్మవారి ప్రాతకార్చన చేసి తదనంతరం బాలభోగ నివేదన చేస్తాం. అది అయ్యాక అమ్మవారికి మంగళారతి సేవ ఉంటుంది 6 గంటలకి. అలాగే 9 గంటలకు అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజ అవసర నివేదన. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అమ్మవారికి మహానివేదన. తదనంతరం గంట పాటు విశ్రాంతి ఇస్తాం. మళ్ళీ సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి అమ్మవారికి ఉపాలయమైన వినాయక స్వామి వారికి ప్రత్యేకమైన పంచాహార సేవ జరుగుతుంది. తదనంతరం 6 గంటలకి అమ్మవారికి విశేషమైన పంచాహార సేవ జరుగుతుంది. ఈ పంచాహార సేవలో భాగంగా ముందుగా ఓంకారహారతి, నాగహారతి, కుంభహారతి, సింహారతి, నక్షత్రహారతి, అలాగే కర్పూర నీరాజనంతో పంచాహార సేవ ముగుస్తుంది. తదనంతరం నీరాజన మంత్రపుష్పాలు వేదస్వస్తి కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం 7 గంటలకు అమ్మవారు సహస్రనామ కుంకుమ పూజ చేస్తాం. అలా రాత్రి 9 గంటల ఆలయం మూసివేస్తాం. ఇది ప్రతి నిత్యం కూడా జరిగే కార్యక్రమాలు. అలాగే ఈ జనవరి నెల నుంచి ప్రారంభమై అమ్మవారికి జరిగే ఒక విశేష కార్యక్రమాల్లో భాగంగా జనవరి 13 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 10వ తారీఖు తోటి అమ్మవారికి ఉత్సవాలు ముగుస్తూ ఉంటాయి. ఈ ఉత్సవాలు చివరి రోజుల్లో అమ్మవారికి అష్టాదశ అలంకరణ చేస్తాం. ఆఖరి రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ చేస్తాం. అన్నపూర్ణాదేవి అలంకరణ చేసినప్పుడు అమ్మవారికి సుమారు 1,00,000 మంది వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. అమ్మవారికి ఈ సంవత్సరాదికి మధ్యలో సంవత్సరాది విశేషమైన అలంకరణ చేసి సంవత్సరాది పండుగ కూడా చేస్తాం ఇక్కడ బాగాను. తదనంతరం జ్యేష్ఠ మాసంలో ఇందని చెప్పినట్టుగానే అమ్మవారికి 4 రోజుల పాటు అమ్మవారి స్వరూపాన్ని గరగం తీసుకుని ఈ గ్రామం అంతా కూడా అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. తదనంతరం ఆషాఢ పౌర్ణానికి అమ్మవారికి శాకాంబర అలంకరణ చేస్తూ ఉంటాం. ఈ అలంకరణలో భాగంగా ఇదే విశేషమైన అలంకరణ. రకరకాల కాయగూరలతో పండ్లతో అమ్మవారి శాకాంబర అలంకరణ చేస్తాం. అలాగే శ్రావణ మాసంలో 4 రోజులు కూడా అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణ చేయడం జరుగుతుంది. 3వ శుక్రవారం రోజున ఈ గ్రామంలో నివసించే భీమవరం ప్రాంతంలో నివసించే మహిళలందరి చేత కూడా సామూహికంగా కుంకుమ పూజలు చేయించడం జరుగుతుంది. అలాగే శరన్నవరాత్రుల్లో అమ్మవారికి నవదుర్గ అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ 9 రోజులు కూడా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమం జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకి అమ్మవారి స్వరూపాన్ని గరగన పెట్టి ప్రత్యేక అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే 9 గంటలకి ముఖమండపంలో లక్ష కుంకుమార్చన, అలాగే అదే టైంకి కళావేదిక మీద అమ్మవారి చండీ హోమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ శరన్నవరాత్రుల్లో అయిపోయిన వెంటనే వచ్చే పౌర్ణానికి గత 17 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు బ్రహ్మశ్రీ మద్రా రామశర్మ గారైన అప్పటి ప్రధానోత్సవం మా తండ్రి గారు అమ్మవారి మాలాదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది మొదటగా 11 మందితో ఈ కార్యక్రమం మొదలెట్టాం. ఈ రోజున ఈ సంవత్సరం సుమారు 1500 మంది పైన మాలాదానం వేయడం జరిగింది. 40 రోజుల పాటు మండల దీక్ష కార్యక్రమం ఉంటుంది. 41వ రోజున అమ్మవారికి మాల విరమణ, మహాపౌర్ణావతి కార్యక్రమం, అలాగే విశేష పంచామృత అభిషేకాలతో అమ్మవారికి అలాగే నెయ్యి అభిషేకం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవి ప్రతి సంవత్సరం కూడా జరిగే సంవత్సరంలో కార్యక్రమాలు. అలాగే ప్రతి నెలలో కూడా ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకి కూడా చండీ హోమం చేయడం జరుగుతుంది. ఇవి ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు. ఈ సంవత్సరం పొడుగు జరిగే కార్యక్రమాలను కూడా మీకు వివరించడం జరిగింది. అండ్ అలాగే అమ్మవారు వెలిసిన ప్లేసు అండ్ అలాగే విగ్రహ ప్రతిష్ఠన వేరే వేరే ప్లేస్లను తెలుసుకున్నామండి. అంటే స్వప్నంలో కనిపించి ఒకరికి అమ్మవారి ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పని అన్నారు. సో దాని గురించి ఏమైనా ఇందాక చెప్పినట్టుగా మీకు ఈ మామిడి తోపులో అమ్మవారు వెలిసినప్పుడు ఇక్కడ నివసించే ప్రజల భక్తులకి నేను మామిడి తోటలో వెలిసి ఉన్నాను, ప్రతిష్ఠించమని అమ్మవారి ఆదేశం ఇవ్వగానే ఆదేశానుసారం తీసుకుని అప్పటికప్పుడు ఇక్కడ మన సుదూరులున్న పూరుగుడి అని అంటాం, అంటే అప్పుడు పూరిపాక వేసి అమ్మవారిని నిలబెట్టడం జరిగింది. ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా అమ్మవారి పాకలో ఉన్నారు. అమ్మవారికి మంచి ఆలయం కట్టించి మన అమ్మవారి ప్రతిష్ఠించాలని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుని ఒక ఆలయం ఒకటి కట్టించారు. కట్టించాక చిన్న విగ్రహంగా ఉన్నారు అమ్మవారు, పెద్ద విగ్రహంగా తీర్చిదిద్దాలని చెప్పి అనుకుని మన దగ్గర కాలకూర అనే గ్రామం ఉంది, అక్కడ తాతపోల నాగభూషణ శిల్పిని తీసుకొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ఇలా మలచమని చెప్పిన వెంటనే ఆయన పడుకున్న రాత్రి అమ్మవారు స్వప్నంలో కనిపించారు. అమ్మవారు కాళికామాత రూపంలో అమ్మవారు సాక్షాత్కరించారు ఆ శిల్పికి.
కాబట్టి అమ్మవారు కపాలమాలతో ఉంటారు. అమ్మవారి యొక్క విగ్రహం మీ కపాలమాలతో దర్శనిస్తూ ఉంటారు అమ్మవారు. ఎందుకంటే ఆ శిల్పికి అమ్మవారు కాళికామాత రూపంలో కనిపించారు కాబట్టి కపాలమాలలు వచ్చాయి. ఏ గ్రామ దేవతకు కూడా కపాలమాలలు ఉండవు. మామూలు అమ్మవారికి మాత్రం కపాలమాలతో ఉంటారు. ఆ శిల్పికి అమ్మవారు అలా కనిపించారు కాబట్టి కాళికామాత రూపంలో కపాలమాలతో విగ్రహం చెక్కడం జరిగిందమ్మా. అప్పటి నుంచి కూడా అమ్మవారి యొక్క నిత్య కైంకర్యాలు పూజలన్నీ కూడా అమ్మవారికే జరుగుతున్నాయి. అండ్ అలాగే తుఫాన్ వచ్చి అమ్మవారి విగ్రహం కూడా ఏదో జరిగిందని ఒక తుఫాన్ వచ్చి వరదలు వచ్చినప్పుడు బాగా పురాతన గుడిగా ఉండేది. అప్పట్లో సిమెంట్ అవి లేదు కాబట్టి గానుగు సున్నం ఇసుకతో కట్టిన కార్యక్రమం కాబట్టి విగ్రహం కాబట్టి ఇంత పెద్ద విగ్రహం మూలాన్ని కింద భాగం కొట్టుకుపోయింది, మిగతాంతా బాగానే ఉంది. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఏమైనా అమ్మవారి ద్వారా మిరాకిల్స్ అవి జరిగిందని విన్నాం కదా. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వర్తకులందరూ కూడా అంటే ఈ షాపులు అంటున్నాం మనం. పూర్వం వర్తకులందరూ కూడా వారి యొక్క షాపు తీయాలంటే తాళం చెవి ముందుగా అమ్మవారి దగ్గర పెట్టి కానీ వాళ్ళు షాపులే ఓపెన్ చేయరు. ఇక్కడ విశేషం ఇది. ఈ ప్రాంతం చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా షాపు ముందు ఓపెన్ అవ్వాలంటే ఉదయం 9:30 గంటల నుంచి 11 వరకు కూడా ఈ వర్తకులతోటే ఉంటుంది. గుడి అంతా కూడా నిండిపోయి ముందుగా అమ్మవారి పాదాల మీద తాళం చెవి పెట్టుకుని కానీ వాళ్ళు షాప్ ఓపెన్ చేయరు. అలాగే మన అమ్మవారిని మన కోరుకోకపోవడం మన తప్పుగా ఉంటుంది. మనం ఏ కోరిన కూడా అమ్మవారు నెరవేరుస్తూ ఉంటారు. సంతానం లేని వారు కోరుకుంటే సంతానం ఇస్తారు అమ్మవారు. వివాహం కాని వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుంటే అమ్మవారికి అనుగ్రహంతో వాళ్ళ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగం కానీ వ్యాపారాల్లో కానీ అలాగే వ్యవసాయంలో కానీ ఏది కోరుకున్నా కూడా అమ్మవారు నెరవేరుస్తూ ఉంటారు. కాబట్టి సంతానం కలిగిన వెంటనే మగపిల్లవాడు పుడితే మావుళ్ళయ్యని, ఆడపిల్ల పుడితే మావుళ్ళమ్మ అని చెప్పని కూడా అమ్మవారి పేరు చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. అది ఇక్కడ విశేషం. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. మా రాజు న్యూస్ ప్రేక్షకులకు అండ్ అలాగే మాకు కూడా అమ్మవారి గురించి సంబంధించిన మంచి విశేషాలు తెలియజేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. దాదాపుగా 30 రోజులు జాతర మహోత్సవం జరిగిన తర్వాత భారీగా అన్న సమారాధన ఇక్కడ జరగడం చాలా అంటే చాలా ప్రత్యేకం. చూసారు కదా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఎన్నో విశేషాలు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. క్రీస్తు శకం 1200 సంవత్సరంలోనే అమ్మవారు వెలిసినట్టుగా పురాణ కథలు చెబుతున్నాయి. మామిడి తోటలో వెలిసిన కారణంగా అమ్మవారు తొలినాలలో మావుళ్ళమ్మగా తర్వాత భక్తులచే మావుళ్ళమ్మగా పిలువబడుతోంది. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలు రెండు వేరువేరుగా జరుగుతుంటాయి. రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి, పండ్లు పూల వర్తక సంఘం ఆధ్వర్యంలో మరోసారి జాతర మహోత్సవాలు జరుగుతుంటాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ తొలినాలలో పూరి గుడిసెల ఉత్సవాలు నిర్వహించేవారు. మావుళ్ళమ్మ అమ్మవారి గుడిని నిర్మించేందుకు గ్రంథి అప్పన్న, మారెల్ల మాచిరాజు విశేష కృషి చేశారు. 1920 సంవత్సరంలో కాలు గ్రామానికి చెందిన తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి శిర విగ్రహానికి రూపకల్పన చేశారు. 1929లో వచ్చిన పెను తుఫాన్ కారణంగా అమ్మవారి ఆలయం ధ్వంసమైంది. అప్పట్లో అమ్మవారి ఆలయంలో యంత్ర ప్రతిష్ఠ జరిపించి ఈ ప్రాంతానికి వచ్చిన అరిష్టాన్ని నివారించారు. 1934లో యంత్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అమ్మవారి ఒంటిపై ఎప్పుడూ 80 కిలోల బంగారు ఆభరణాలు ఉంటాయి. ఇది ఇక్కడ ప్రత్యేకత. 1958కి పూర్వం అమ్మవారి విగ్రహాన్ని వీక్షించడానికి భక్తులు భయపడేవారు. దీంతో పట్టణానికి చెందిన గ్రంథి అప్పారావు అమ్మవారి నేత్రాలను చల్లని నయనాలుగాను, ఉగ్రస్వరూపాన్ని శాంతి రూపంగాను తీర్చిదిద్దారు. 70 లక్షల రూపాయల విలువ చేసే వజ్ర కిరీటాన్ని అలంకరించారు. దీంతో శాంతి స్వరూపిణిగా మారిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తి కనబర్చారు. అలా మావుళ్ళమ్మ దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వృద్ధి చెందింది. 40 ఏళ్లుగా అమ్మవారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. నెల రోజుల పాటు ఈ ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తారు. సంబంధించిన మరిన్ని విశేషాలు మనతో పంచుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ నాగేష్ గారు. నమస్తే సార్. సో అమ్మవారికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో పాటు తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు చెప్తే. అండ్ ఫస్ట్ ఏంటంటే నేను గుళ్ళోకి రాగానే చాలా పాజిటివ్ వైబ్స్ అండ్ చాలా వైబ్రేషన్గా పులకరించిపోయింది నాకు చూడగానే అమ్మవారి విగ్రహాన్ని. ఈ అమ్మవారికి సంబంధించి ఎందుకు ఇంత విశిష్టత వచ్చింది సార్? అసలు మీరు చెప్పింది అక్షరాలు కరెక్ట్. ఇదే విషయాన్ని గౌరవ స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయ గారు కూడా శాసనసభలో చెప్పారు. అమ్మవారిని చూసేటప్పటికి ఒక్కసారిగా మొత్తం అన్నీ మర్చిపోయి అదొక అలౌకిక ఆనందానికి లోనవడం అన్నది విశేషం ఉంది. ఈ అమ్మవారికి అర్చన సూర్యోదయం ముందే అర్చన మూలమంత్ర జపం అని ఇత్యాదులన్నీ
ఈ దేవస్థానం ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ గారి ఆధ్వర్యంలో ఇతనే కాకుండా వాళ్ళ తండ్రి మధ్యరాల రామలింగ శర్మ దివంగత మధ్యరాల రామలింగ శర్మ కూడా గత 78 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. అందువల్ల అమ్మవారు విపరీత శక్తి పుంజుకొని భక్తులందరికీ విశేషంగా అనుగ్రహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్థానిక వ్యాపారులందరూ కూడా అమ్మవారి శక్తిని గ్రహించిన అమ్మవారి స్థానిక వీళ్ళందరూ కూడా ప్రతి వ్యాపారస్తులు అమ్మవారి సన్నిధిలో తాళాలు పెట్టుకొని షాపుల తాళాలు పెట్టుకొని వెళ్ళడం అన్నది ఒక సాంప్రదాయంగా ఉంది. ఎప్పటి నుంచో ఉన్న అమ్మవారికి గత 60 సంవత్సరాలుగా ఈ 60వ పండుగ ఈ స్థానిక నీరుల్లి పండగ సంఘం వాళ్ళు అమ్మవారికి ఏదైనా ఘనంగా ఉత్సవం చేయాలని తలపెట్టి ఎప్పటి నుంచో ఉన్న అమ్మవారికి 60 సంవత్సరాల క్రితం ఈ ఉత్సవాలు ఘనంగా చేయడం మొదలుపెట్టారు. సంక్రాంతి పండుగ దేశవ్యాప్తమైన పండుగ. ఇటువంటి పండుగ అమ్మవారి విశేషం వల్ల భీమవరం పరిసర ప్రాంతం కలిపి ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఎక్కడే అన్నదంతా ప్రత్యేకత సంతరించుకుంది. ఇదంతా అమ్మవారి విశేషం ప్రభావం. అందుకే ఇక్కడ సంపద ఉన్న వాళ్ళు కూడా అమ్మవారి దగ్గర సంపద సృష్టి జరిగింది. అలాగే అమ్మవారికి మీద విశేషమైన అమ్మవారికి ఏవో అనుకొని వాళ్ళ సంపద లేకపోతే వ్యాపారాలు ఉద్యోగాలు కనుక్కొని బంగారాన్ని మొక్కుకొని ఇవ్వడం అనేది సాంప్రదాయంగా. ఈ అమ్మవారికి ఎక్కడా లేని విశేషం ఏంటంటే ఇది ప్రస్తుతం ఎమ్మెల్యే గారే గౌరవ పులపతి రామాంజనేయులు గారే గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అమ్మవారిని సంపూర్ణ స్వర్ణవస్త్రమై చేయాలని సంకల్పించి స్థానిక పెద్దలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి అమ్మవారికి ఆభరణాలు సమర్పించడం జరిగింది. అందులో భాగంగా అమ్మవారి నిత్య అలంకరణలో 51 కేజీల పైబడి బంగారం నిత్య అలంకరణలో ఉండడం విశేషం. అన్ని చోట్ల ఇంకో చోట ఎక్కువ తక్కువ ఉన్నా కొంత బంగారం అలంకరించి కొంత బంగారం మళ్ళీ అలంకరణ పూర్తి తీయడం అనేది జరుగుతుంటుంది. అలా కాకుండా ఇక్కడ పూర్తిగా అలంకరణ నిత్యాలంకరణ ఉండిపోద్ది. అంతేకాకుండా అమ్మవారి 50 కిలో బంగారంతో పాటు 190 కేజీల వెండి కూడా వెనకాల మకరతోరణం ఇత్యాదులతో అలంకరణలో ఉండడం అన్నది విశేషం. ఇది కాకుండా కార్యాలయంలో కూడా సుమారు 23 కేజీలు బంగారం అలాగే 180 కేజీల వరకు వెండి మనకి ఇక్కడ నిలవ ఉంది. దీంతో సుమారు 100 కేజీలతో సంపూర్ణ స్వర్ణవస్త్రం చేయడానికి మళ్ళీ శాసనసభ్యులుగా ఇటీవల పులపతి రామాంజనేయులు గారు ఆయన అమ్మవారు విశేషంగా దేవాలయం నిరంతరం అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ మళ్ళీ స్థానిక పెద్ద కమిటీ ఏర్పాటు చేయడానికి వీలుగా ప్రభుత్వానికి నివేదిస్తూ అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. మరింత బంగారం ఉంది కాబట్టి ఇంత వెండి ఉంది కాబట్టి భారీ ఎత్తున ప్రస్తుతం మారిన కాలమాన పరిస్థితికి అనుగుణంగా ఆర్మడ్ గన్మెన్ని కూడా నియోగించడానికి దేవస్థానం ఆర్థిక భారం లేకుండా ఆర్మడ్ గన్మెన్ కావాలని కూడా గౌరవ శాసనసభ్యులు వారు అసెంబ్లీ ద్వారా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అమ్మవారిని స్వర్ణమయం చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఎంత బంగారం కలెక్ట్ అయిందంటే ఇంకా ఎంత బంగారం కావాల్సి ఉంది? అమ్మవారికి సంపూర్ణ స్వర్ణమయం చేయడానికి ప్రస్తుత శాసనసభ్యులైన పులపతి రామాంజనేయులు గతంలో ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు తలపెట్టి స్థానిక పెద్దలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి అమ్మవారికి ఆభరణాలు చేయడం జరిగింది. అవన్నీ చేయగా ప్రస్తుతం భక్తులు ఇచ్చినవి కానీ కమిటీ ఇచ్చినవి కానీ అన్ని కలిపి 50 కేజీలు పైన బంగారు నిత్యం అమ్మవారి అలంకరణలు ఉన్నాయి. ఇంకా 50 కేజీలు సుమారు అవసరాన్ని అంచనా ఉంది. అందులో భక్తులకు సంబంధించిన బంగారం మనకి కార్యాలయంలో 23 కేజీలు మనకు అందుబాటులో ఉంది. అంటే సుమారుగా ఇప్పుడు 74 కేజీలు ఉంది. మరొక 25 కేజీలు మనకి బంగారం వచ్చి సంపూర్ణ స్వర్ణమయం అమ్మవారు చేయడానికి పూర్తవుతుంది. అలాగే అమ్మవారి ఆభరణ నిత్యాలంకరణలో 190 కేజీలు వెండి కూడా ఉంది. కార్యాలయంలో కూడా 180 కేజీలు వెండి అందుబాటులో ఉంది భక్తులకి. ఇదంతా భక్తులు సమర్పించిందే. అంచేత తొందరలోనే ఈ శాసనసభ్యుల వారు ప్రోత్సాహం ప్రభుత్వం అధికారులందరి సహకారంతో స్థానిక పట్టణ సహకారంతో సంపూర్ణ స్వర్ణమయం అన్నది సుమారుగా 2 సంవత్సరాల్లో పూర్తవుతున్న సంపూర్ణ ఆశాభావంతో ఉన్నాను. అమ్మవారికి సంబంధించిన మరిన్ని విశేషాలు అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మా రాజ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా శ్రీ మావుళ్ళమ్మ తల్లి తులాభారము. ఇక్కడ చాలా మంది అయితే సంతానం కోసం వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి తులాభారం అనేది సమర్పించుకుంటారు. అండ్ చాలా మంది కూడా బంగారాన్ని మొక్కుకొని అమ్మవారికి సమర్పించుకుంటారు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత. చూసారు కదా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఎన్నో విశేషాలు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.